మిర్చి బజ్జీలు పునుగులు ఏ నూనెలో ముంచారో తెలుసా? చికెన్ పకోడీలు ఏ ఆయిల్లో వేయించారో గమనించారా? మంచూరియా నూడిల్స్ లో ఎలాంటి నూనె కలిసిందో ఎప్పుడైనా దృష్టి పెట్టారా? లివర్ వ్యాధులు క్యాన్సర్లు పెరగడానికి కారణమేంటో ఆలోచించారా? ఈవినింగ్ కాగానే రారమ్మని ఆకర్షించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఫాస్ట్ డెత్ స్పాట్లుగా మారుతున్నాయి అన్న నివేదికలు ఎప్పుడైనా విన్నారా? 180 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలకి వస్తోందని కొందరు చిరు వ్యాపారులు ఎగబడి కొన్నారు. 800కే ఆయిల్ టిన్ వస్తోందని పోటాపోటీగా బ్యాగులో వేసుకున్నారు. కొందరు తెలిసి మరికొందరు తెలియక పెద్ద ఎత్తున పోగు చేసుకున్నారు. సదరు వ్యాపారుల నూనె అసలు కథ తెలిసి ఫాస్ట్ ఫుడ్ మిర్చి బజ్జీల ప్రియులు నోరెళ్లబెట్టారు. సాయంత్రం కాగానే మనసంతా మిర్చి బజ్జీల బండి వైపు లాగేస్తుంది. ఈవినింగ్ బెల్ కొట్టగానే వేడివేడిగా నూనెలో వేగుతున్న పునుగుల వైపు చూపు గుంజుతుంది. మసక మసక చీకట్లో బజార్ వైపు వెళితే చికెన్ పకోడీల స్మెల్ రమ్మంటుంది. గోబీ మంచూరియా టేస్ట్ చెయ్యాల్సిందే అన్న టెంప్టేషన్ నోరూరిస్తుంది. నూడిల్స్ కడుపులో పడకపోతే జీవితమే వేస్ట్ అన్నట్టుగా జిహ్వ చాపల్యం స్వాగతం పలుకుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ అయినా మిర్చి పునుగుల్లాంటి స్నాక్స్ అయినా కరకరలాడాలంటే నూనెలో బాగా వేయించాలి. కానీ ఆయిల్లో వారు ముంచుతున్నది స్నాక్స్ మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని, మనుషుల కాలేయాన్ని, గుండెను. ఎందుకంటే బజ్జీలు పకోడీలను వేయిస్తున్నది మంచి నూనెలో కాదు, భయంకరమైన కల్తీ నూనె. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జంతువుల కళేబరాల నుంచి. ఏలూరు, కాకినాడ, హైదరాబాద్లో పట్టుబడిన వందల కొద్దీ లీటర్ల కల్తీ నూనెనే అందుకు తాజా నిదర్శనం. 70 రూపాయలకే వంట నూనె అంటే ఏలూరు జిల్లా చిరు వ్యాపారులు ఎగబడి కొనడం మొదలుపెట్టారు. 15 కేజీల ఆయిల్ డబ్బా 800కే ఇవ్వడంతో ఆ నూనెనే ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే అదంతా దేంతో తయారు చేస్తున్నారో తెలియని జనం కొంతకాలంగా ఆ నూనెతో చేసిన బజ్జీలు, పకోడీలు, నూడిల్స్ వంటకాలు తింటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ కల్తీ కహాని గురించి తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఏలూరులో నకిలీ నూనె తయారీ గుట్టు జనాల హార్ట్ బీట్ ను పెంచేసింది. జంతువులను వధించే కళేబరాల నుంచి పెద్ద మొత్తంలో కొవ్వుతో పాటు జంతువుల వ్యర్థాలను సేకరించి ఆయిల్ గా తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు, పోలీసుల సోదాల్లో భారీ మొత్తంలో కల్తీ నూనె డబ్బాలు బయటపడ్డాయి. వీటితో పాటు నూనె తయారీకి ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన గొడ్డు మాంసం, వ్యర్థాలు, కొవ్వు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనతో ఏలూరు వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కడుపులో వేసుకున్న పునుగులు, బజ్జీలను తలుచుకుని తమ ఆరోగ్యంపై బెంగపడుతున్నారు. ఏలూరు లంకపేటలో నకిలీ తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సమయంలో అక్కడ జంతువుల వ్యర్థాల నుంచి నూనె తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఆయిల్ టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అక్కడి నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించి ఏలూరు కేంద్రంగా పెద్ద మొత్తంలో నకిలీ నూనె తయారవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తంగెళ్లమూడి, ఆదివారపేట, లంకపేట ప్రాంతాల్లో గేదెలు, ఆవులు, ఇతర జంతువుల కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సమయంలో తయారీ కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నూనె డబ్బాలను చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె చల్లబడగానే అది తెల్లగా గడ్డకట్టుకుపోతుంది. వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న సమయంలో ఆ నూనె చేతికంటుకుని వదలడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా తయారు చేసిన నూనెలతో వండిన వంటలు తింటే చావుకు దగ్గరైనట్లేనన్న ఆలోచన జనాల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ పశు మాంసం సంబంధించిన ఆయిల్ని ఆయన దాంట్లో నిల్వ చేస్తారు. అలాగే వీళ్ళు నిల్వ చేసింది షౌకత్ అనే అతను ఏలూరు నుంచి అతను ఎవరైతే ఇలా కాస్తున్నారో ఆ పాయింట్స్ నుంచి ఇతనితో పాటు ఇంకొంతమంది కూడా కాస్తూ ఉంటారు చుట్టుపక్కల. ఎవరైతే ఇక్కడ ఇలా కాస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి షౌకత్ అనే అతను పర్ టిన్ 15 లీటర్స్ 700-800 రూపాయలకి ఇతను ఇక్కడ నుంచి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటాడు. ఇతను ఇక్కడ నుంచే కాకుండా చుట్టుపక్కల కామరపుకోట, అలాగే నియర్ బై ఏలూరు, అలా అక్కడి నుంచి కూడా అతను ఈ విధంగా టిన్స్ని కలెక్ట్ చేసి సామర్లకోటలో ఉన్న నజరత్ అనే అతనికి సప్లై చేస్తూ ఉంటారు. అతను ఒక వెహికల్ పంపించి ఆ వెహికల్ ద్వారా ఇలాంటి షౌకత్ అనే అతని దగ్గర ఉన్న కలెక్ట్ చేసిన టిన్స్ని, ఆయిల్ టిన్స్ని, అలాగే ఇంకో మరికొంత షౌకత్ లాంటి మరో కొంతమంది వ్యక్తుల్ని దగ్గర ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అతను లంసంగా ఈ ఆయిల్ టిన్స్ని అతను గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఏలూరులో తయారీదారులు బయ్యారపు జయన్న, షేక్ షౌకత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక వివరాలను సేకరించారు. ఈ నూనెను కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నజరత్ కు విక్రయిస్తుంటామని తయారీదారులు చెప్పారు.
ఇక్కడ తయారైన కల్తీ నూనె ఎక్కడెక్కడికి వెళుతుందోనన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఏలూరులో మరికొన్ని తయారీ కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు స్థానికంగా వాటిని అమ్మకాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. నూడిల్స్ బళ్లతో పాటు స్థానికంగా కొన్ని హోటల్స్లో కల్తీ నూనె ఉపయోగిస్తున్నట్లుగా అమ్మకందారులు చెప్పుకొచ్చారు. కొన్ని పెద్ద హోటల్స్లో గొడ్డు మాంసపు కొవ్వును షార్వా వంటి వంటకాల్లో ఉపయోగించేందుకు తీసుకువెళుతున్నట్లుగా నిర్వాహకులిచ్చిన సమాచారంతో ఆ దిశగాను విచారణ చేపట్టారు. మానవ ఆహారం కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వీళ్ళు అమ్ముతున్నట్లు కూడా మాకు కొన్ని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు కూడా తెలియపరిచారు. దాని మీద మేము శాంపిల్ సేకరిస్తున్నాం. అలాగే మిగిలినటువంటి మొత్తాన్ని కూడా సీజ్ చేయడం. ఒకవేళ దీని మీద కనుక అనాలిసిస్ రిపోర్ట్లో ఎటువంటి వైలేషన్స్ కానీ మేము గుర్తించినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. జంతువుల కొవ్వు, ఎముకలు ఉపయోగించి తయారు చేస్తున్న నూనెను ఉపయోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయం దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా వినియోగిస్తే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన పరిశుభ్రత లేకుండా తయారయ్యే ఈ నూనెలో హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశమూ ఎక్కువ. అయినా అలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకొని కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకి కల్తీ నూనె వస్తుందన్న కక్కుర్తితో కొంటున్నారు, జనాలకు వడ్డిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏలూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తయారీదారులపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో మునిగి అధికారులు అక్రమ వ్యాపారాలకు వంత పాడుతున్నారనే విమర్శలు మరింత ఎక్కువ అవుతున్నాయి. జంతువుల నుంచి తీసిన కొవ్వు నుంచి తీసిన నూనె మనం రోజువారీ వాడే వంట నూనెల్లో, వీటిల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, రెస్టారెంట్లో అడల్టరేట్ అవుతుంది. వీటి వల్ల ఇవి ఎక్సెస్గా ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల మన బ్లడ్ కొలెస్ట్రాల్స్, LDL ఎక్కువ అవటం, అదేవిధంగా ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. దేనివల్ల అయితే హార్ట్ అటాక్లు, ఇంకా చిన్న వయసులో హార్ట్ అటాక్లు ఇవి వస్తాయో దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాము. ఆ ఎథెరోస్క్లెరోసిస్ ఇంకా యాక్సెలరేట్ అవటం వల్ల చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడము, ఇట్లాంటి అడల్టరేటెడ్ ఆయిల్స్ వాడిన ఫుడ్ ఎక్సెసివ్గా కన్జ్యూమ్ చేయటం వల్ల ఈ రిస్క్స్ ఇంకా పెరుగుతున్నాయి. తక్కువ ధరకు నూనె దొరుకుతుంది కదా అని ఎక్కువ లాభం కోసం వ్యాపారులు చేస్తున్న దారుణం సామాన్య జనం ప్రాణాల మీదకొస్తోంది. ఆకలితోనూ, టేస్ట్ చెయ్యాలన్న జిహ్వ చాపల్యంతోనూ జనాలు ఎక్కడ పడితే అక్కడ దొరికే ఆహార పదార్థాలను తినడంపై పూర్తి అప్రమత్తతో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సర్వం కల్తీమయమవుతోంది. ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫేక్ ఆయిల్ కు కేర్ ఆఫ్ అయ్యిందో తెలుసుకోవడమే కష్టమవుతోంది. కొందరు వ్యాపారుల కక్కుర్తి కల్తీ మాఫియాను పెంచి పోషిస్తోంది. అసలు కల్తీ నూనె ఎలా తయారు చేస్తారు? ఫేక్ ఆయిల్ ని గుర్తుపట్టడం సాధ్యమా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఎలాంటి ఆయిల్ డబ్బాలు కనపడవు. పేరొందిన ఆయిల్ కంపెనీల ప్యాకెట్లు ఎంత వెతికినా దొరకవు. గ్యాస్ పై సలసల కాగుతున్న నూనె, అందులో వేగుతున్న బజ్జీలు, పునుగులు, పకోడీలు, పక్కనే లొట్టలేసుకుని తింటున్న జనం తప్ప ఆ నూనె డబ్బాలు కంటికి కనిపించవు. అక్కడక్కడ కనిపించిన లేబుల్ లేని డబ్బాలు, లేదంటే కాపీ లేబుల్స్ తప్ప బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల పేర్లు మాత్రం ఉండవు. ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడేది కల్తీ ఆయిలే. పెరుగుతున్న ఆయిల్ ధరల నుంచి లాభాలను దండుకోవడానికి జనాల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాకినాడలోనూ ఏలూరు తరహా కల్తీ ఆయిల్ మాఫియానే బండారం బయటపడింది. కోటి విద్యలు కూటి కొరకే, రెక్కల కష్టం డొక్కలు నింపుకోవడానికే. కాని జనాల ఆకలిని కొందరు కల్తీ కేటుగాళ్లు తమ డబ్బాకలికి క్యాష్ చేసుకుంటున్నారు. జంతువుల కొవ్వుతో వంట నూనెల తయారీ, ప్రజా ఆరోగ్యంతో ఆటలు, కాసుల కోసం తప్పుడు మార్గాలు. ఇవి కాకినాడ జిల్లాలో నకిలీ ఆయిల్ దందా అక్రమాల పర్వం. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ తీసుకునొచ్చి వంట నూనె తయారు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముడి సరుకులు కాకినాడ పిఠాపురం ప్రాంతం నుంచి తీసుకొచ్చి కల్తీ నూనెలు తయారు చేస్తున్నారు. వాటిని ఇచ్చాపురం, రాజమండ్రికి తరలించి అమ్ముతున్నారు. ఒరిస్సా వంటి రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఏవి నకిలీవో, ఏవి అసలు గుర్తించడం కష్టం. ఎందుకంటే బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల లేబుల్స్, నకిలీ స్టిక్కర్లతో సేమ్ ఒరిజినల్ బ్రాండ్ ఆయిల్ టిన్ల మార్కెట్లో అమ్మేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా నెట్వర్క్ ఉంటుంది. ఆయిల్ తయారు చేసేవారికి సరఫరా చేసే వాళ్లకు అస్సలు సంబంధం ఉండదు. బ్రాండెడ్ సన్ఫ్లవర్, వేరుశనగ, పామ్ ఆయిల్ మార్కెట్లో దొరికేదానికన్నా సగం రేటుకి ఈ ఆయిల్ అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, హోటల్స్, రెస్టారెంట్లకు వీటిని సరఫరా చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో వీటిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే
ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అంటే వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఇదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాలు, వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంక వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. రాత్రి వేళలో ట్రాన్స్పోర్ట్ చేయడమే కాదు, వీరి మొత్తం పని కూడా నైటే. జంతువుల కొవ్వును మరిగించడానికి ప్రత్యేకంగా మనుషులను నియమించుకున్నారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ ను సేకరిస్తున్నారు. దానికోసం లారీ డ్రైవర్లకు డబ్బులిస్తున్నారు. చిన్న చిన్న బండి మీద వ్యాపారం చేసేవాళ్లు ఈ ఆయిల్ కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నెలవారీ ఖాతాలు ఉన్న దుకాణాలు కూడా ఉన్నాయి. ధర్మవరంలో కల్తీ నూనె తయారు చేస్తున్న ఫణి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 56 డబ్బాలు కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడ్ ఆయిల్ సీజ్ చేశారు. ఇంకా అతని వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పత్తిపాడు, పిఠాపురం, తుని ఏరియాల్లో ఎక్కువగా కల్తీ నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. మిగతా నెట్వర్క్ ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. కానీ కల్తీ రాయిళ్లకు కేసులంటే పెద్ద లెక్కలేదు. కొందరికి పోలీసుల సహకారం ఉంటే మరికొందరికి వెంటనే స్టేషన్ బెయిల్ వస్తుంది. దాంతో ఎవరూ పెద్దగా భయపడ్డం లేదు. కేసు అవ్వనంత వరకు వ్యాపారం చేసుకుంటాం, అయితే పోలీసులకు మామూలిచ్చి బయటకొచ్చేస్తాం అన్నట్లుగా నెట్వర్క్ నడిపిస్తున్నారు. ధర్మవరంలో ప్రసాద్ అనే కల్తీ నూనెలు తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రోజుల వ్యవధిలోనే విడిచిపెట్టేయడమే ఇందుకు ఒక ఉదాహరణ. దానికి కూడా ఒక రేటుంటుందని బయటకొచ్చి దర్జాగా చెప్పాడంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. లొట్టలేసుకుంటూ తినే ఫాస్ట్ ఫుడ్ తయారీకి వాడే ఆయిల్ గురించి తెలిస్తే తల తిరిగిపోతుంది. పంది కొవ్వుతో తయారైన నూనెను వాడుతున్నారు. ఈ నూనెతోనే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్ 65, మంచూరియాలు తయారు చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా పంది ఆయిల్ ని వాడేస్తున్నారు. పంది కొవ్వును ఉడికించి నూనె తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంచి నూనెతో ఆయిల్ ని కల్తీ చేసి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేసినట్లు నిందితులు అంగీకరించారు. పంది కొవ్వుతో తయారైన ఆయిల్ ను ఎక్కువగా రైతులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ నూనెలో ముంచిన బట్టను పొలంలో ఆరేస్తే ఆ వాసనకు అడవి పందులు, పశువులు పొలంలోకి రావని చెబుతున్నారు. ఇలాంటివి మన కడుపులోకి దర్జాగా వెళుతున్నాయి. కాలనీల్లో, సందుల్లో బట్టీలు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పాత్రల్లో జంతువుల కొవ్వును వేసి ఉడికించి నూనె తయారు చేస్తున్నారు. తయారు చేసిన నూనెను కాస్త శుభ్రం చేసి జనానికి అంటగట్టేస్తున్నారు. పశు వ్యర్థాల నుంచి నూనెలు తీసే అడ్డాలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. చుట్టుపక్కల జిల్లాలతో పాటు సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు నూనెలు చేరిపోతున్నాయి. పశువుల ఎముకలు, కొమ్ములు, గిట్టెలు, చర్మం, పేగుల వ్యర్థాలను మరిగించి నూనెగా మార్చేస్తున్నారు. ఇలాంటి నూనె వాడటం వల్ల ఎన్నో సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాళ్లవాపులు, శరీరంలో నీరు చేరడం, ఉబ్బసం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. ఇదీ కాక జంతు వ్యర్థాలతో తయారయ్యే నూనెతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. హై కొలెస్ట్రాల్ మామూలుగా మనకు రెగ్యులర్గా గుడ్డు, చేప, మటన్, చికెన్ ఇంతవరకు కూడా మనం తీసుకునే ప్రోటీన్ డైట్లో భాగం. కానీ ఒక మాదిరి పెరిగిన వాటిలో ఏమవుతుందంటే అవి మనం తినలేనంత ఎక్కువ కొలెస్ట్రాల్ అవి దాంట్లో ఉండటం వల్ల అవి కిడ్నీస్కి, లివర్కి బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవడం, LDL, HDL విపరీతమైన మార్పులు జరగడం, ఎగురు దిగుడు అయిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మెటబాలజీ మారిపోతుంది, ఊబకాయం పెరిగిపోతుంది. నిజానికి జంతు కళేబరాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీకి ఉపయోగిస్తారు. కానీ వంట నూనెల్లో కల్తీతో భారీ లాభాలుండడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. కల్తీ నూనెలకు క్యాపిటల్ గా మారుతోంది హైదరాబాద్. కేవలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కాదు, పేరున్న రెస్టారెంట్లలోనూ వంటలు నకిలీ ఆయిల్ మంటలో కాగుతున్నాయి. NCRB రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని తేల్చింది. మరి కల్తీ సాల్తీలకు శిక్షలు లేవా? ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు తూతూ మంత్రం తనిఖీలతో వదిలేస్తున్నారా? భారతదేశంలో మొత్తం వంట నూనెల తయారీ సుమారు 25 మిలియన్ల మెట్రిక్ టన్నులు. వీటి మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు 3 లక్షల కోట్లు. ఇందులో ఫేక్ ఆయిల్ ముఠా వాటా 5 నుంచి 25%, అంటే 12,500 కోట్ల నుంచి 15,000 కోట్లు.
నకిలీతో పాటు ఫేక్ లేబుల్ మార్కెట్ ను కూడా మాక్సిమం లెక్కిస్తే సుమారు 45,000 కోట్లు. ఈ స్థాయిలో భారతదేశంలో నకిలీ నూనెల మాఫియా రెచ్చిపోతోంది. ఇందులో మిక్స్డ్ చీపర్ ఆయిల్, లూజ్ ఆయిల్ సేల్స్, టాక్సిక్ అడల్టరేషన్ ఉన్నాయి. లూజ్ ఆయిల్ షేర్ ఎక్కువ. లేబుల్ లేకుండా అమ్మే ఈ లూజ్ ఆయిల్లో ఏ స్థాయిలో నకిలీలు కలిసాయో తెలీదు. ఈ కల్తీ ఆయిల్ సేవిస్తున్న కొద్దీ కొంచెం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ చివరికి పెద్ద వ్యాధులతో లైఫ్ కి ఎండుగాడు పడేలా చేస్తుంది. 1998లో ఢిల్లీలో కల్తీ నూనె 60 మందికి పైగా జనాలను చంపేసింది. 3,000 మందిని ఆస్పత్రి పాలు చేసింది. 2013లో బీహార్లో ఆయిల్ ని ఎరువుల కంటైనర్లో దాచడంతో విషపూరితమై 23 మంది చిన్నారులు చనిపోయారు. 1988లో కోల్కతాలో కల్తీ ఆయిల్తో 18 మంది మృత్యువాత పడ్డారు. 2003లో మహారాష్ట్రలోని మాలేగావ్లో కల్తీ నూనె కారణంగా 3 చనిపోగా 1700 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు చాలా శివారు ప్రాంతాలు జంతు కళేబరాల ఆయిల్ తయారీకి అడ్డాగా మారాయి. లక్షల లీటర్ల నూనెను తయారు చేసి మార్కెట్లో వదులుతున్నాయి. మంచి నూనె అని ప్రజలు విషాన్ని కొనుక్కుంటున్నారు. నగరంలో ఇలాంటి ముఠాలను ఆ మధ్య పోలీసులు పట్టుకున్నారు. భారీగా నకిలీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. పగడ్బందీగా సాగిపోతున్న మాఫియా తీరును చూసి అధికారులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత కూడా నగరంలో అప్పుడప్పుడు అలాంటి నకిలీ నూనె ముఠాలు చిన్నవో పెద్దవో బయటపడుతూనే ఉన్నాయి. కానీ శాశ్వతంగా మాత్రం వాటిని నిర్వీర్యం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. కోటలను తలపించేలా ప్రహరీ గోడల మధ్య గోడౌన్లు నిర్మించుకుంటోంది ఆయిల్ మాఫియా. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇతరుల్ని లోపలకు రానివ్వరు. కాటేదాన్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, నాచారం ప్రాంతాల్లో ఇదంతా జోరుగా సాగుతోంది. పోలీసు దాడుల్లో బయటపడేది పావుంతైతే మిగిలినదంతా దొడ్డిదారిన జనం శరీరాల్లోకి చేరేదే. కబేలాల దగ్గర మిగిలిపోయిన జంతు కలేబరాలే వీరికి ముడిసరుకు. ఫుడ్ లో ప్రపంచానికే ఫేవరెట్ అయిన హైదరాబాద్ కల్తీ ఆహారంలోనూ టాప్ లో దూసుకుపోతోంది అన్న ఎన్సీఆర్బీ నివేదిక జనాలకు జీర్ణం కావడం లేదు. ఫుడ్ కల్తీలో హైదరాబాద్ కు ఫస్ట్ ర్యాంకు రావడం భోజన ప్రియులకు గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్టు అవుతున్న సర్వే నిజం. అందులో తేలిన విషయాలు వాస్తవం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 19 నగరాల్లో సర్వే చేసింది. ఈ నగరాల్లోని రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ నాణ్యత ప్రమాణాలపై వివరాలను సేకరించింది. ఏ ఫుడ్ కి డిమాండ్ ఉంది, ఆ ఫుడ్ ను ఎలా తయారు చేస్తున్నారు అన్న కోణంలో లెక్కలు విశ్లేషించింది. కానీ ఈ సర్వేలో దారుణమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. భిన్న ఆహార సంస్కృతికి నిలయమైన భాగ్యనగరంలో అడుగడుగునా ఫుడ్ కల్తీ అవుతోందని క్రైమ్ బ్యూరో తేల్చింది. బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నారట. ఇవి తింటే ఆరోగ్యాన్ని సలసలమండే నూనెలో వేయించినట్టేనని తేలిందే. ఏ ఒక్కటి కూడా క్వాలిటీని పాటించడం లేదు. 62% హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలనే వాడుతున్నారు. బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సుమారు 45,000కు పైగా గుర్తింపు పొందిన హోటళ్లుంటే అనధికారికంగా మరొక 30,000 చిన్నా చితక హోటల్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లెక్కలేనన్ని. జీహెచ్ఎంసీ యంత్రాంగం చేస్తున్న దాడులలో ట్రేడ్ లైసెన్స్ లేనివి, ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయని హోటళ్లు, రెస్టారెంట్లే అధికంగా ఉంటున్నాయి. దాదాపు అన్ని హోటల్స్ నిర్వాహకులు ఏదో రూపంలో ఇటు జీహెచ్ఎంసీ అటు పోలీసులకు మామూళ్లు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇలా అధికారులతో మొదలైన కల్తీ ఆహారంలో మరింత పెరుగుతోంది. జనాల ఆరోగ్యాన్ని గాల్లో దీపం చేస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో మోమోస్ తిని ఏకంగా ఒక మహిళ ప్రాణమే పోయింది. మోమోస్ లో నాసి రకమైన నూనె మహిళను బలి తీసుకుంది. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ ఇలా ఎంతో మంది అధికారులున్నా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుందని ప్రజలే చెబుతున్న పరిస్థితి. తనిఖీలకు వెళ్తున్న అధికారులే వ్యాపారులకు వంత పాడుతున్న విడ్డూరాలు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఫిర్యాదులు వచ్చినప్పుడు తనిఖీలు చేయడం, ఆ తర్వాత మౌనం వహించడం పరిపాటిగా మారిందే. ప్రశ్నిస్తే శాంపిళ్లను స్వీకరించడం, ప్రయోగశాలకు పంపించామని అధికారులు చెప్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పినా ఒక్క వ్యాపారిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండవు. ఆహార పదార్థాల నాణ్యత పరిణామాలను పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత పరిణామాల చట్టం 2006ను అనుసరించి
FSSAI నియంత్రణ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవేవీ లేకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు. వంట నూనెల నియంత్రణ చట్టం 1997, నిత్యావసర సరుకుల చట్టం 1995, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992 తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు అధికారులు. ఆహార పదార్థాల్లో కల్తీలకు పాల్పడే వాళ్లు ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద శిక్షార్హులు. నాసిరకం ఉత్పత్తులు అని తేలితే 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. వివరాలు సరిగ్గా లేకపోతే 3 లక్షల రూపాయల జరిమానా వేయొచ్చు. కల్తీ కారకం ఆరోగ్యానికి హానికరం కాకపోతే 2 లక్షల రూపాయలకు మించకుండా జరిమానా విధిస్తారు. ఆరోగ్యానికి హానికరం అని తేలితే 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సురక్షితం కాని ఆహార పదార్థాలు తినడం వల్ల ఎవరైనా చనిపోతే 7 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా విధించొచ్చు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే 6 నెలల వరకు జైలు, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టడానికి చట్టాలు ఇంత కఠినంగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రతి ఏటా 70 కోట్ల మంది ఆహార సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. 5 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మరణాలు ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే సంభవిస్తున్నాయి. వ్యాపారుల కాసుల కక్కుర్తి, అధికారుల అవినీతి, ప్రభుత్వాల అలక్ష్యం, ప్రజల్లో చైతన్యం లేకపోవడం, రెడీమేడ్ సరుకులపై మోజు పెంచుకోవడం, ఇలా కారణం ఏదైతేనేమి కల్తీ రాయుళ్ల ముఠాకు అడ్డు అదుపు లేదు. వీటికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు, ఎలా అరికడతారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పరిశుభ్రమైన నూనెను చూడగానే పసిగట్టలేకపోవచ్చు, కానీ కనుక్కోవడం అంత కష్టమేమీ కాదు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగదు, రంగు కూడా శుభ్రంగా ఉంటుంది. కానీ జంతు కళేబరాలతో చేసిన నూనె పొంగడంతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. ఇళ్లలో వాడే నూనెలైనా, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనైనా అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ రేటు కంటే తక్కువకే అమ్ముతుంటే వెంటనే అనుమానం రావాలి. ఫేమస్ బ్రాండ్ లేబుల్ తరహాలోనే డూప్లికేట్ పేరుంటే పొరపాటును కూడా కొనకూడదు. ఫాస్ట్ సెంటర్లలో నూనెపై డౌట్ వస్తే నిర్వాహకులను వెంటనే ఆయిల్ క్యాన్లు, ప్యాకెట్లను చూపాలని డిమాండ్ చేయాలి. నూనె లేదా ఆహార కల్తీపై ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదంటే జిహ్వ చాపల్యం దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.